హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నుకుల ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది ఏం సెటప్ అనుకుంటున్నారు? హల్దీ సెటప్. సో ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది ఎవరిది హల్దీయో కాదు, మా ఇంటి పక్కన ఉండే వేణు హల్దీ. సో ఆ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేశారు హల్దీ ఫంక్షన్కి. సో నేను మా మమ్మీ ఆ హల్దీ ఫంక్షన్ చూడడానికి వెళ్ళాను. సో అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. సో ఒకసారి చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లు చాలా బాగుంది. సో మేమందరం ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. సో అబ్బాయిలందరేమో అబ్బాయి వేసుకున్న డ్రెస్లో అందరు వచ్చేసారు. మేము మమ్మీ వాళ్ళు మాత్రం అందరూ ఎల్లో శారీస్తో చాలా కలర్ఫుల్గా చాలా అందంగా రెడీ అయిపోయారు. సో ఇక్కడ చూస్తున్నారా హల్దీ కోసం ఏమేమి చేయాలి, ఎలాంటి వీడియోస్ తీసుకోవాలి, కొన్ని షార్ట్స్ కానీ చేశారు. సో ఒకసారి చూడండి అవి వీడియోస్ని ఎలా తీస్తున్నారో. అసలు ఆంటీ వాళ్ళకి రీల్స్ అంటే ఏంటి అని ఐడియా లేకున్నా కానీ ఎంత బాగా కోఆపరేట్ చేశారో. వాళ్ళని చూసి మాకే ముచ్చటేసింది. అందుకే మేము కానీ రీల్స్లో పార్టిసిపేట్ చేశాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆంటీ వాళ్ళ రీల్స్ బాగున్నాయా, మేము చేసిన రీల్స్ బాగున్నాయా ఒకసారి మీరు చూసి కమెంట్ చేయండి. సో బట్ హల్దీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ మేము చేసిన రీల్స్ కంటే ఆంటీ వాళ్ళు చేసిన రీల్సే నాకు బాగా నచ్చాయి. సో ఒక్కొక్క పోజ్ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటే, ఒక్కొక్క రీల్ ఎలా చేయాలో చెప్తూ ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళాము. ఇలాంటివన్నీ ఒక స్వీట్ మెమరీస్ కదా. మనం ఎంత హ్యాపీగా జాలీగా అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటే మన ఫేస్లో ఉన్న గ్లోనెస్ అంత పెరిగిపోతుంది. సో ఫొటోస్ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న గ్యాంగ్ అంతా ఎవరో కాదు, మన వేణు వాళ్ళ ఫ్రెండ్స్. అక్కడ ఉన్న అబ్బాయిలలో పెళ్ళి కొడుకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ అబ్బాయి మా తమ్ముడే. వాడు కానీ హల్దీకి వచ్చేసాడు. సో వీళ్ళందరూ చూసారా ఎంత చక్కగా డ్రెస్అప్ అయ్యారు. అండ్ వాళ్ళు కానీ తగ్గేదేలే అనుకుంటూ రీల్స్ చేశారు. సో చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ మాత్రం. ఇక్కడ కనిపించేది మాత్రం వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. సో ఫస్ట్ మమ్మీ వాళ్ళు పూయాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు పూసారు హల్దీ అనేది. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు, ఇక్కడ మా మమ్మీ అండ్ ఇంకొక ఆంటీ వీళ్ళందరూ కలిసి హల్దీ పూసేశారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న సన్నివేశాలు అవన్నీ గుర్తొస్తుంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో ఇతని పెళ్ళి మాత్రం 23rd రోజు జరిగింది. పెళ్ళికి నేను అటెండ్ అవ్వలేదు, బట్ మమ్మీ అండ్ డాడీ అటెండ్ అయ్యారు. సో అబ్బాయికి పూయడం అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ఉన్న మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తూ హల్దీ పూసుకున్నారు. సో ఇక్కడ మా మమ్మీ పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీకి పూస్తుంది అండ్ మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి పూస్తుంది. సో ఒకసారి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే మన తెలుగింటి పెళ్ళి అంటే ఎలా ఉంటుందండి, చాలా నవ్వులతో కోలాహలంతో చాలా బాగుంటుంది కదా. మీకు ఇలాంటి హ్యాపీ మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ అబ్బాయికి పూయడం అండ్ ఒకరికి ఒకరు హల్దీ పూసుకోవడం అనేది ఈ తంతు చాలా బాగా జరిగిపోయింది. అక్కడ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు కాదు, అబ్బాయి వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్. సో అతను మాత్రం చాలా చాలా కూల్గా ఉంటాడు. సో చాలా బాగా ఫన్నీగా చేస్తూ ఉంటాడు. సో వాళ్ళందరినీ చూసేసరికి మా మమ్మీ కానీ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో మా మమ్మీ కానీ అందులో పార్టిసిపేట్ చేసి చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఒక్కొక్కసారి చూడండి. అంటే కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, కొంతమంది నచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో హల్దీ అనేది ఇలానే జరగాలి అన్నట్టుగా అనిపించింది. అందుకే ఊరికే అనరు కదండి, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని. సో అన్ని కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు అన్ని పాలు పంచుకుంటేనే ఒక పెళ్ళి అనేది అని జరుగుతుంది కదండి. సో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సో డ్యాన్స్ అనేది మా మమ్మీకి ఎక్కువగా రాదు, బట్ తను చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ అనేది. చాలా ఎంజాయ్ చేస్తూ మరీ చేస్తుంది. ఒకసారి మీరు కానీ చూసేయండి ఈ వీడియోని. ఇక్కడ మాత్రం హల్దీ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఒక్కొక్కరు ఫొటోస్కి పోజులు ఇస్తున్నారు. సో చూడండి ఒక్కొక్కరి హల్దీ చేతులు ఎంత పసుపు పచ్చగా అయిపోయాయో. సో అబ్బాయి చుట్టూ స్టైల్గా చేతులు పెట్టేసి చాలా మంచి ఫొటోస్ని క్లిక్ చేయించుకున్నారు. సో తర్వాత నెక్స్ట్ ఇక మంగళ స్నానం చేయించాలి. సో ఫస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళు చేపిస్తున్నారు మంగళ స్నానం అనేది. సో అలా ఈ మధ్య చాలా డెకరేషన్తో చాలా
కలర్ఫుల్గా జరిగిపోతుంది కదండి మంగళ స్నానాలు, హల్దీ ఈవెంట్స్ అనేది. సో అలా అంటే ఎందుకు అంటే స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోవాలి అని. సో పెళ్ళి అనేది లైఫ్ ఒక్కసారే చేసుకుంటాం కాబట్టి అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో నాకు మాత్రం ఈ ఈవెంట్ చాలా బాగా నచ్చింది. అందరూ చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేశారు. సో ఒక్కొక్కరి ఫ్యామిలీస్ తర్వాత ఒక్కొక్కరు వాటర్ పోస్తూ ఉన్నారు. సో మధ్యలో మేము కానీ వస్తాము. సో ఇలా ఈ ఈవెంట్ అనేది చాలా బాగా జరిగింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ నేను మమ్మీ కానీ వేణుకి మంగళ స్నానం చేయించడానికి వచ్చేసాము.